ఈస్టర్ అనేది ఒక పండుగ మాత్రమే కాదు, ఇది చరిత్రలో జరిగిన అత్యంత గొప్ప అద్భుతం. మరణంపై జీవం గెలిచిన రోజు. చాలా కాలం క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని కుమారుడు. మనుషులను రక్షించడానికి వచ్చాడు. అనారోగ్యులను స్వస్థపరిచాడు. అంధులకు చూపు ఇచ్చాడు. ప్రేమను చూపించాడు. అయినా కూడా ప్రజలు ఆయనను తిరస్కరించి సిలువ వేయించారు. యేసుక్రీస్తు సిలువపై బాధపడుతూ ఉన్నప్పుడు కూడా క్షమ గురించి మాట్లాడాడు. తండ్రి, వీరిని క్షమించుము, వీరు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు అని అన్నాడు. ఇది లూకా 23వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తాము. ఆయన మన పాపాల భారాన్ని తన మీద వేసుకుని సిలువపై మరణించాడు. ఇది 1 కొరింథీయులకు 15వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది. ఆయన మరణించినప్పుడు భూమి కంపించింది, ఆకాశం చీకటిగా మారింది, దేవాలయపు తెర పైనుంచి క్రింద వరకు చీలిపోయింది. ఇది మత్తయి 27వ అధ్యాయం 51వ వచనంలో ఉంది. ఇది దేవుని దగ్గరకు వెళ్లే మార్గం ఇప్పుడు తెరవబడిందని సూచిస్తుంది. యేసు శరీరాన్ని తీసుకొని శుభ్రమైన గుడ్డతో చుట్టి ఒక సమాధిలో ఉంచారు. పెద్ద రాయి పెట్టి మూసివేశారు మరియు కాపలాదారులను ఉంచారు. ఇది మత్తయి 27వ అధ్యాయం 59 నుండి 60వ వచనాలలో ఉంది. అందరూ కథ ముగిసిపోయిందని అనుకున్నారు. ఆశ అంతమైందని భావించారు. కాని దేవుని కార్యం అక్కడితో ఆగలేదు. 3వ రోజు ఉదయం ఒక గొప్ప అద్భుతం జరిగింది. భూమి కంపించింది. పరలోకం నుండి దేవదూత వచ్చి రాయిని తొలగించాడు. ఇది మత్తయి 28వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది. సమాధి ఖాళీగా ఉంది. యేసు అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని దేవదూత చెప్పాడు. ఇది మత్తయి 28వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. మరణం ఆయనను నిలిపివేయలేకపోయింది. సమాధి ఆయనను బంధించలేకపోయింది. ఆయన జీవించి ఉన్నాడు. మరియ మగ్దలేన సమాధికి వచ్చినప్పుడు దుఃఖంతో వచ్చింది. కాని అక్కడ ఆమె జీవమును చూసింది. యేసు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఇది యోహాను 20 అధ్యాయం 16వ వచనంలో ఉంది. తరువాత యేసు తన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. వారు భయంతో ఉన్నాడు. కాని ఆయనను జీవించి చూసినప్పుడు వారి భయం ఆనందంగా మారింది. వారి సందేహం విశ్వాసంగా మారింది. ఈ పునరుత్థానం ప్రపంచంలోనే గొప్ప విజయము. ఇది జీవం మరణంపై గెలిచిన విజయము. ఇది వెలుగు చీకటి మీద గెలిచిన విజయము. ఇది ఆశ నిరాశ మీద గెలిచిన విజయము. 1 పేతురు 1 అధ్యాయం 3వ వచనం ప్రకారం యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా మనకు సజీవమైన నిరీక్షణ కలిగింది. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. యేసును మృతులలో నుండి లేపిన అదే శక్తి మీ జీవితాన్ని కూడా మార్చగలదు. ఈస్టర్ అనేది గతంలో జరిగిన ఒక సంఘటన మాత్రమే కాదు, ఇది ఈ రోజు మన జీవితానికి సంబంధించిన సత్యం. యేసు జీవించి ఉన్నాడు మరియు అది అన్నింటినీ మార్చేస్తుంది. ఈ సందేశాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎందుకంటే ఒక షేర్ ఎవరి జీవితాన్నైనా మార్చగలదు. హీ ఈజ్ రిజన్, హీ ఈజ్ అలైవ్.